హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రెడీ పిల్ల 99. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా రిషి బర్త్డే ఇంకా 2 days ఉందనగా మా హస్బెండ్ అయితే ల్యాప్టాప్ అయితే నాకు సడన్గా తెచ్చిచ్చాడు. సో అది నేను వీడియో తీయడం మర్చిపోయినా. సో సడన్ ఎక్స్ప్రెషన్ నాకు ఎలా ఉందో అది తీయడం నేను మర్చిపోయినా అనమాట. వీడియో స్టార్ట్ చేయలేకపోయినా నేను. సో నార్మల్గా నేను వీడియో ఇది ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసేటప్పుడు అయితే వీడియో అయితే నేను పెడుతున్నా, చూసేయండి ఓకేనా. నాకు ఇది ఎడిటింగ్ పర్పస్ కోసం అనేసి, అంటే మనము నార్మల్ దేంట్లో అయినా ఇప్పుడు ఫోన్లో కొన్ని ఫీచర్స్ వేరే ఉంటాయి, ఇలా కొంచెం ల్యాప్టాప్లో వేరే ఫ్యూచర్స్ ఉంటాయి కదా. సో అందుకనేసి నేను ఎడిటింగ్ పర్పస్ కోసం అనేసి నేనైతే ఇదైతే ల్యాప్టాప్ అయితే నాకైతే సడన్గా అయితే కొనిచ్చాడు అనమాట. మా హస్బెండ్ సడన్గా అయితే తెచ్చి ఇచ్చాడు. సో మా రిషి బర్త్డే రోజు ఇద్దాం అనుకుండు, బట్ అది మేము అనుకోలేదు. ఎందుకంటే ఇది కొంచెం మేము కరీంనగర్లో అంటే నార్మల్గా సిస్టమ్ సెట్టింగ్ ఉంటాయి కదా. సో సెట్టింగ్ ఉంటుంది కదా. సో అక్కడ ఇవ్వాలనేసి మా హస్బెండ్ చెప్తే నాకు సడన్గా తెచ్చిస్తే నేను అది ఓపెన్ చేసిన అనమాట. సో ఓపెన్ చేయాలి, వీడియో తీసుకోవాలి కదా. సో అందుకనేసి నేనైతే ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు అయితే నేనైతే ఇదైతే ఓపెన్ చేసిన, పిల్లలు కూడా చూస్తారని అయితే నేనైతే ఓపెన్ చేసిన, చూస్తారు కదా. సో పిల్లలు ఉన్నప్పుడు వీడియో తీసిన నాకు వాళ్ళు తీయడానికి మా చెర్రీ అయితే చెప్పినాయి కదా. మా చెర్రీ నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ యూట్యూబ్ సపోర్ట్ అయితే మా చెర్రీ అయితే ఉంటాడు. సో ఇంకా ఫైనల్గా అయితే ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసేసిన. సో ఇదైతే హెచ్పి ల్యాప్టాప్ అనమాట. సో దీనికి నార్మల్గా కంపెనీస్ అయితే ఉంటాయి. సో హెచ్పి బాగుంటుంది అనేది హెచ్పి అయితే తీసుకున్నాడు మా హస్బెండ్. అయితే చూస్తారు కదా, ఓపెన్ అయితే చేసిన అనమాట దీన్ని. ఇంకా నార్మల్గా సో ఫస్ట్ నేనే ఓపెన్ చేసిన అనమాట. మా హస్బెండ్ ఓపెన్ చేయమని చెప్పినా కానీ చేయనన్నాడు. సో ఇలా మనం ఆన్ చేసేది అంటే కొంచెం ఫస్ట్ కదా, మనం ల్యాప్టాప్ ఎప్పుడంతా యూజ్ చేయలేదు కదా. సో అంటే వాడుతూ ఉంటే తెలుస్తుంది కానీ సో నేను అది ఎప్పుడు వాడలే కాబట్టి నాకు అంతగా తెలియదు అన్నమాట. సో బట్ డైలీ ఒక 2-3 times యూజ్ చేస్తే అది నాకు నార్మల్ అయిపోతుంది అనమాట. సో అందుకనే నేనైతే ఇప్పుడైతే అంటే నాకు ఎక్కడ క్లిక్ చేయాలి అది అనేది ఆన్ ఎలా చేయాలో తెలుసు, బట్ అంతగా తెలీదు. ఎందుకంటే సడన్గా ల్యాప్టాప్ చూసేసరికి దాంట్లో ఉండే సిస్టమ్ సెట్టింగ్ కూడా మర్చిపోయినా నేను, అట్లా అన్నమాట. సో ఫస్ట్గా అయితే ఆన్ అయితే చేసినాక నా పేరు పెట్టాలి కానీ మా హస్బెండ్ మా రిషి పేరు పెట్టాడు. సో పాస్వర్డ్ అయితే ఓపెన్ చేసిన. సో నా పేరు పెడితే ఏంటి, మా రిషి పేరు పెడితే ఏంటి, అంతేనా కాదా. సో ఎవరి పేరు పెట్టినా కానీ మన పేరు అన్నట్టే మనం ఫీల్ కావాలి, అంతేనా. సో మా రిషి పేరు అయితే పెట్టి లాక్ అయితే ఓపెన్ చేసినాం. ఇంకా ఓపెన్ చేసి సో ఇంకా దీంట్లో ఇంకా సెట్టింగ్ ఇంకా సరిగ్గా అవ్వలేదు కాబట్టి సో అంతగా తెలియదు, నార్మల్ అలా ఓపెన్ చేసిన అనమాట నేను. సో ఇట్లా చూస్తున్నారు కదా, నేను ఏం క్లిక్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే సడన్గా ఓపెన్ చేసినాం కాబట్టి అట్లా. ఇంకా చూస్తున్నారు కదా. సో మనం నెట్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి అదే అనేది మా హస్బెండ్ చెప్పాడు. కరీంనగర్లో అక్కడికి వెళ్తే వాళ్ళు కొంచెం సిస్టమ్ సెట్టింగ్ చేసి ఇస్తారంట. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, ఎలా వాడాలి, మనం ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అంతా చెప్తారనమాట. సో చెప్తారనేసి నేను నార్మల్గా జస్ట్ ఆన్ చేసి అలా ఏదేదో అలా క్లిక్ చేసిన, అంటే ఏదేదో కాదు నాకు తెలిసినవి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. డ్రాయింగ్ అయితే పేస్ట్ అయితే ఓపెన్ చేసిన, బట్ నాకు అది రాలేదు కాబట్టి నేను ఇంకా క్లోజ్ అయితే చేసేసినాను. చూస్తారు కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. సో మా హస్బెండ్ నాకు ల్యాప్టాప్ కొనిచ్చాడు. సో ఇంకా ముందు ఇంకా నేను ఇలానే అంటే ఇంకా కొనాలి అని అయితే అనుకుంటున్నాను. ఇంకా వేరే అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ కొందామని అయితే అనుకుంటున్నాను నేను, కానీ ఇప్పుడే కాదు కంప్యూటర్ కొనేది. సో దానికి కూడా ఒక టైం వస్తుంది, ఒక లాగ్ టైం వస్తుంది. సో టైం వచ్చినప్పుడు ఏది ఆగదు, అంతేనా. సో దానికి కూడా టైం వస్తుంది, బట్ కంపల్సరీ అయితే కొంటా. సో ఫైనల్గా ఇదైతే మౌస్ అనమాట. దానికి మనం ఎక్కువ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ల్యాప్టాప్ మీద మనం ఎక్కువ అదేమంటారు హ్యాండ్తో అయితే చెయ్యొద్దు అనమాట.
అంటే మనము ఇలా టైప్ చేయొద్దు, ఏది చేయొద్దు దాంతో. ఎందుకంటే అంటే ఖరాబ్ అవుతుంది కొంచెం, అది చెప్పిరనమాట. అది దాని మీద ఇలా చేయొద్దు అనేసి. మనం ఎక్కువ అయితే చాలా మట్టుకు అయితే మౌస్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో మనకి చూస్తారు కదా శాన్వి, ఆద్వి వీళ్ళైతే మొత్తం వీడియోస్ అయితే చూస్తున్నారు కదా. ఏమంటారు, ల్యాప్టాప్ అయితే ఓపెన్ వీళ్ళు ఉన్నప్పుడు ఓపెన్ చేయాలనుకున్నాను. సో వీళ్ళు ఉన్నప్పుడే ఓపెన్ చేసిన నేను. సండే రోజు అనమాట ఇది. కొంచెం ఎడిటింగ్ టైం లేక నేను పోస్ట్ చేయలేకపోయినాను ఇది. సో చూస్తారు కదా, ఇగో ఫైనల్గా అయితే ఇది నా ల్యాప్టాప్. నాకు అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కన్నా ఫర్ యువర్ లవ్. ఓకేనా. ఇంకా ముందు నేను అడిగిందల్లా నాకు కొనియాలి కన్నా, ఓకేనా. సో ఇట్లా ఫైనల్గా అయితే ఇది బ్లాగ్ చూస్తారు కదా. పిల్లలైతే అంటే మనం తీసిన వీడియోకి పిల్లలు తీసిన వీడియోకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు తీసేటప్పుడు కొంచెం షేక్ అవుతుంది వీడియో అనేది. అట్లా నాకు తెలియదు అనేసి మా హస్బెండ్ అయితే వచ్చి చెప్తున్నాడండి. సో అలా అని కొంచెం లైట్గా వ్లాగ్ అయితే తీసిన నేను. చూస్తారు కదా, నా పక్క సైడ్ వచ్చి మా హస్బెండ్ అయితే చెప్తున్నాడు. సో అక్కడికైనా కానీ కొంచెం వీడియోలో అయితే కనిపించాడు కదా, చాలా అంటే చాలా హ్యాపీ అండి నేను. చూస్తారు కదా, ల్యాప్టాప్కి ఏమేమి క్లిక్ చేయాలో ఇది అయితే క్లిక్ చేసిన నేను. చూస్తారు కదా. సో ఇది ల్యాప్టాప్ రోజు ఏంది, అందులో సేమ్ వీడియో ఇందులో సేమ్ వీడియో కాదు అసలు. ఇది నేను ఇది నిజంగా ఇది చెప్పిన కదా, కరీంనగర్కి నేను సిస్టమ్ కోసం వెళ్ళినా అని. సో ఇది సిస్టమ్ సెట్టింగ్ కోసం. సో ఇక్కడ మేము బయట తినడానికి అయితే వచ్చాము. సో ఇంకా లోపలైతే సిస్టమ్ వాళ్ళు అది చేస్తారు అనమాట. మాకు కొంచెం మా రిషి సతాయిస్తున్నాడు అనేసి నేనైతే అంతగా వినలేదు. మా హస్బెండ్ నాకు మళ్ళీ తర్వాత చెప్పాడనమాట. 2 minutes అయినా నాకు చాలా మంచిగానే ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇచ్చాడు తను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. చాలా అంటే చాలా బాగా చేశారు ఎక్స్ప్లెయిన్, ఓకేనా. ఇక్కడ చూస్తారు కదా, ఇందులో టీవీసు, ఫ్రిడ్జెస్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో చూస్తారు కదా, నేను మా రిషి ఇంకా కిందికి వెళ్ళి ఆ బాదం మిల్క్ అయితే తినేసి అలా పైకి వస్తుంటే మా హస్బెండ్ సడన్గా వీడియో తీసాడు. నాకు తెలియదు అనమాట తీసింది వీడియో, ఓకేనా. సో అక్కడికి మా రిషి అయితే చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు, బాగా ఒర్రిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సో అక్కడికైనా కానీ కొంచెము బుజ్జగించుకున్నా కానీ వినలేదు మా రిషి. సో ఇంకా చూస్తారు కదా, ల్యాప్టాప్ అయితే ఇలా యూస్ చేయాలని అయితే ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ అయితే దాంట్లో అయితే నేను లాగిన్ అయినా అనమాట. ల్యాప్టాప్లో తను లాగిన్ చేశాడనమాట ఆ అన్నయ్య. సో ఆ అన్నయ్య లాగిన్ చేశాక ఇంకా తను చెప్తున్నాడు. సో చెప్తుంటే మా హస్బెండ్ అయితే ఇలా కొంచెం వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా. బాయ్ బాయ్ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట కొట్టడం అయితే మర్చిపోకండి. మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.